పోతే ఎక్కడ కూడా ఆగకుండా అయితే మీరు చేస్తున్నారు. రైట్ సార్. అంటే ఇప్పుడు యాజ్ ఎ యాక్టర్గా, ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా, సీరియల్ యాక్టర్గా, సినిమాకి వచ్చేసరికి ఎట్లా ఉంది లైఫ్? అంటే మనం ఇందులో అంటే ముందుకు వచ్చేసామమ్మా మిమిక్రీలో, కానీ అది మనకి మళ్ళీ స్టార్టర్ కింద లెక్క. అది కూడా మూవీ లైఫ్ అనేది. సో అందులో మెల్లగా చిన్నవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందమ్మా, చాలా బాగుంది, బ్రహ్మాండంగా. అందరూ కూడా యాక్సెప్టెన్సీ అనేది ఉంది. అంటే ఇక్కడ చూస్తుంటే, ఇప్పుడున్న టైంలో చూస్తుంటే ఇండస్ట్రీలో చాలా వరకు ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ముద్ర అయితే ఉంది. అది అమ్మాయిలకే కావచ్చు, అబ్బాయిలకి. రీసెంట్ టైమ్స్లో కొన్ని విషయాలు జరిగినప్పుడు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు అసలు ఎలా ఉండాలంటారు? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా ఉండాలి? అసలు వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలి. యాక్చువల్గా ఒకటమ్మ, డిసిప్లిన్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. వాళ్ళు సమయం 5 గంటలకు చెప్పారంటే మీరు 4:30కి అక్కడ ఉంటే మంచిది. అంతేగాని మీరు 6 గంటలకు వెళ్తే ఎవరికైనా మండుద్ది. అప్పుడు దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఇక లేడీస్ సంగతి అంటారా, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని అన్నీ చూస్తూనే ఉన్నాం వీడియోలు, కానీ బట్ అవన్నీ నాకు తెలియదు యాజ్ ఎ మేల్ ఆర్టిస్ట్గా. అయితే నాకు సంబంధించినంత మటుకు ఇటువంటి ప్రదర్శన అంటే కొద్దో గొప్ప ముందు నుంచి ఒక కళాకారుని కాబట్టి నాకుండే గౌరవం అది నాకు బాగానే ఉంటుంది. సో ఎక్కడ కూడా నేను నెగిటివ్ ఎదుర్కోలేదు ఇప్పటిదాకా. అంటే చాలామంది చెప్తున్నారు ఇండస్ట్రీలో ఇట్లా. అండ్ రీసెంట్ టైమ్స్లో కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఏంటంటే చనిపోతే ఇంకొక తను సూసైడ్ చేసుకొని, చంద్రకాంత్ అనే అతని వల్ల ఆ 2 ఇన్సిడెంట్స్ వల్ల అయితే ఇండస్ట్రీలో ఎంత టాక్ అంటే అసలు. ఇది నేను ఒకటి చెప్తానండి, సూసైడ్ చేసుకోవటం అనేది నిజంగా అదొక ప్రపంచంలో అతి నీతి లేని పని ఏదైనా ఉంటే సూసైడ్ చేసుకోవడం అనేది. నేను ఒకటే చెప్తానమ్మా, ఈ క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండదు, ఈ నిమిషం ఉన్నట్టు మరో నిమిషం ఉండదు, ఈ గంట ఉన్నట్టు మరో గంట ఉండదు, ఈ రోజు ఉన్నట్టు మరో రోజు ఉండదు, ఈ సంవత్సరం ఉన్నట్టు మరో సంవత్సరం ఉండదు. దానికోసమా నువ్వు పోయి ఆత్మహత్య చేసుకునేది? నిన్ను ప్రేమించేవాళ్ళు కానీ, నిన్ను నమ్మినవాళ్ళు కానీ, నీ మీద ఆధారపడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం కావాలి అంటే ఒక్క క్షణం వీళ్ళ గురించి ఆలోచించలేవా? అంటే నీకు చచ్చిపోవడానికి వాళ్ళంత ధైర్యం కావాలి. అంత ధైర్యం ఉన్న నువ్వు దీన్ని నీ యొక్క పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవా? అంత ఫూలిష్నెస్గా ఆలోచిస్తారా? ఇప్పుడు ఒకటే నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు మాకే ఉన్నదండి, మీరు అన్నట్టుగా ఆషాఢ మాసం ఏం చేస్తారంటే, మామూలుగా ఉన్నప్పుడు కంటే ఆషాఢ మాసంలో పొగనాలు తగ్గుతాయి. అప్పుడేం చెయ్యాలి, అప్పుడు వచ్చిన దాన్ని ఎలా సర్దుకోవాలి, ముందున్న దాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఆలోచించాలి. అంతేగాని అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా ఉండాలి అంటే ఎలా ఉంటుందండి? అరే నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇంత ఉన్నావు, ఇప్పుడు ఇంత అయినావు, నువ్వే లేవే. పరిస్థితులు ఎప్పుడు అలాగ ఉంటాయి, దానికోసం చచ్చిపోతారా? సో అది అంటే ఏదొచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి మీరు అంటారు. కానీ ఇప్పుడున్న టైమ్స్లో యూతే కావచ్చు, కొంతమంది ఉన్నారు. మరి ఎలా ఉండాలంటారు? ఏమన్నా మీరు సజెషన్ చేయగలుగుతారా? అంటే ఇక జనరలైజ్ చేసి చెప్తే ఎవడి పని ఆడు చూసుకోవాలి, అంతే. ఎవడి బాధ్యత నిర్వర్తించాలి, అంతకంటే ఏం లేదు. కాకపోతే ఆలోచించాలంటే. చాలా వరకు చూస్తే సార్, ఇప్పుడైతే ఇండస్ట్రీలో అమ్మాయికి లోపలికి వెళ్ళాలన్నా ఇబ్బందులు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, అబ్బాయిలకి వెళ్ళాలన్నా కొంతమంది చెప్తున్నారు. అబ్బాయిలు పడే కష్టాలు అబ్బాయిలు పడుతున్నారు, అమ్మాయిలు పడే కష్టాలు అమ్మాయి పడుతున్నారు. అసలు ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ రావాలంటే అసలు ఏం చేయాలి, నిజంగా ఏం చేయాలి, ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. కష్టపడాలమ్మా, అంతే. ఎంటపడాలి, కష్టపడాలి. అట్లా ఉన్నా కూడా నిజమైన టాలెంట్ని గుర్తిస్తున్నారంటారా? మరి నిజమైన టాలెంట్ని గుర్తిస్తున్నారంటారా? అమ్మ, ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా. గుర్తించేవాళ్ళు కొందరు ఉంటారు, గుర్తించకపోయినా ఏదో వాళ్ళ అవసరాల కోసం ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. గుర్తించిన చోట నీకు అవకాశం వస్తుంది, నువ్వు వెయిట్ చేయగలవా, చెయ్యి, లేదా కూలి పనికి పో, అంతే అంటారా? ఇది కాకపోతే ఇంకో పనైనా చేసుకొని బతకండి అని అంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో మొన్నటి వరకు ఏపీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్లో మీరు చెప్పగలుగుతారు? అంటే యాక్చువల్గా మొన్న ఆయన మాట్లాడదాం ఎట్లా ఉంటుంది. ఇవాళ చూస్తుంటే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాను, ఎంతోమంది అక్క చెల్లెళ్లకు, అవ్వతాతలకు ఇంటికి తీసుకుపోయి మరి సంక్షేమాలు అందించాను. మరి ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైందో, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో,
అదేవిధంగా అవ్వతాతల ప్రేమమైందో మీరు చూస్తూ ఉంటే కనపడుతూ ఉన్నాయి. ప్రజలు ఎందుకు ఇలా తీర్పు ఇచ్చారనేది నిజంగా నాకు కూడా అర్థం కాని పరిస్థితి. మరోసారి వచ్చే ఎన్నికలకు మా యొక్క ప్రయత్నం మేము చేసుకుంటూ పోవాలి, కానీ వచ్చిన ఓటమి గురించి ఎక్కువగా ఆలోచిస్తే అనవసరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరోసారి విజయానికి అడుగులు వేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నెక్స్ట్ మరి మీ స్టెప్ ఎట్లుంటుంది అంటారు? ఇవాళ అదే చెప్తా ఉన్నాను. ఎందుకని ఇంత చక్కని పరిపాలన అందించిన ప్రజలు ఆ తీర్పిచ్చారో ఇవాళ నమ్మలేనటువంటి పరిస్థితి. అయినా కూడా ప్రతిపక్ష నేతగా ఉండి ఒక చక్కని దిశని, ఒక చక్కని పాలనని మరొక్కసారి ఎలా అందించాలనేది ఆలోచిస్తూ ఆ విధంగా అడుగులు ముందుకేస్తూ పార్టీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. అట్లనే ఏంటంటే కొంతమంది అంటారు మీరు రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. మరి నిజంగా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయంటారు? మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఏ రోజు కూడా మాట తప్పడం, మడమ తిప్పడం మాకు చేతగానటువంటి విషయం. ఏదైతే నన్ను నమ్మి ఓట్లేసినటువంటి మా పులివెందుల ప్రజలు ఉన్నారు, వారి పక్షాన ఖచ్చితంగా నన్ను నమ్మి ఓట్లేసి నిరాశపడ్డ మిగతా వారందరి కోసం కూడా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు కూడా నా మీద ఉన్నాయి. కాబట్టి రాజీనామా అనే మాట నా యొక్క డైరీలో లేదు. ఖచ్చితంగా ముందుకు పోతానని శవనీయంగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైతే 11 మంది గెలిచారో వాళ్ళు కూడా పక్క పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని కూడా మరి వినిపిస్తుంది. మరి వెళ్తారా మీ ఎమ్మెల్యేలు? ఒకవేళ నిజంగా అలా వెళ్ళేవాళ్ళైతే ఎవరిని మనం ఆపలేమమ్మా. ఈరోజు నాతో పనిచేసిన వారు రేపు వేరే వాళ్ళతో పనిచేయచ్చు. ఈరోజు వాళ్ళతో పనిచేసిన వాళ్ళు రేపు నాతో పనిచేయచ్చు. రాజకీయాల్లో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానికోసమని నిరాశపడాల్సిన అవసరం లేదని శవనీయంగా మనం చేస్తూ ఉన్నా. రైట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు, చాలా థ్యాంక్స్ అండి. సూపర్ అండి. రైట్, ఇప్పుడు మీ టైం వేస్ట్ చేయకుండా నేను కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళ పేర్లకు తగ్గట్టు మీరు టక్క ఒక డైలాగ్, వాళ్ళ డైలాగ్ చెప్పడమో లేకపోతే మీకు నచ్చిన డైలాగ్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఫాస్ట్గా. రైట్, మీరు రెడీయా? రెడీ అమ్మా. రైట్, ఫస్ట్ మన ఇండస్ట్రీలో ఒక మెయిన్ పిల్లర్ లాగా మనం అనుకుంటాం మెగాస్టార్ చిరంజీవి గారు. నిజంగా ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను అనుకోనటువంటి మెజారిటీతో తను గెలవడం, కూటమి ఇంత ఘన విజయాన్ని పొందడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క నా అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి నీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిరి. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే నాగార్జున గారు. నా పేరు శివమణి, నాకు అసలే మెంటలు. ఈ రోజున సిరితో కూర్చుని ఇలా ఇంటర్వ్యూ పొందడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అవన్నీ కూడా అనుభవించి చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకసారి ఎవరైనా నా దగ్గరికి వచ్చి కష్టాలు చెప్పుకుంటే దాన్ని తీర్చడానికి 100 కాదు 1000% ప్రయత్నించడం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవాటైపోయిన విషయం. నిజంగా ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రి జాతి మా నవజాతి మూర్తి
సౌండ్ సిస్టమ్ అని చెప్పాను కదా మూర్తి, ఏదో మూర్తి తీసుకురా మూర్తి. మూర్తి అయితే ఆ పక్కన ఉన్న మూర్తి, లేకపోతే ఈ పక్కన ఉన్న మూర్తి, మధ్యలో ఆడ మాకు మూర్తి. ఆర్జీవి గారు. నిజానికి ఈరోజు చాలా సంతోషం. సిరి గంట సేపటి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆర్జీవి అంటే వోడ్కా కావాలి, వోడ్కా ఒక గ్లాస్ పంపిద్దామన్నటువంటి జాస్ నీకు ఎందుకు లేదు? యూనో ఆర్జీవి కూర్చుంటే ఖచ్చితంగా గ్లాస్ కావాలని చెప్పి మీ వాళ్ళకి ఇంకోసారి చెప్పు. ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఓకే. అవసరమైతే నీ గురించి కూడా ఒక మంచి సినిమా తీస్తాను, నిన్ను కూడా పెట్టి తీస్తాను. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాష్ రాజ్ గారు. నా దగ్గర 10 కేజీలు బంగారం ఎత్తుకుపో, మళ్ళీ సంపాదించుకుంటా. ₹1 ఎత్తుకుపో, మళ్ళీ సంపాదించుకుంటా. కానీ స్వప్న నా గుండెలో గంగులు దోచి గుండెకు బొమ్మలు తొక్కినట్టు నా గుండెకు బొమ్మలు తొక్కేస్తావా? నేను మామూలు కూడా చంపనరా, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. అప్పుడే పులి. రైట్ సార్. కేఏ పాల్ గారు. ఇదిగా ఏమమ్మా సిరే, ఏంటే అసలు ఏం జరిగిందో అర్థమవుతుందా? మా ఇంట్లో 22 ఓట్లు ఉన్నాయి. ఏంటే నాకు 4 ఓట్లు పడినాయి. ఏం జరిగిందో అర్థమవుతుందా? ఏం జరిగిందంటారు మరి? నా ఓట్లు కూడా నాకు పడనేకుండా చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ బాగా చేశారు, అందుకే ఓడిపోయాను. మన పార్టీ అసలు ఓడిపోవటం ఉండదమ్మా. నువ్వు అడగొచ్చు 2019 ఎలక్షన్స్లో ఏపీలో ఎందుకు ఓడిపోయారని. అసలు ఏం జరిగిందో తెలుసా? మన వాళ్ళందరూ హెలికాప్టర్ ఎక్కడ అనుకుని ఫ్యాన్ గుద్దేశారమ్మా, లేకపోతే మనమే గెలిచేవాళ్ళం. ఓకేనా? రైట్ సార్, రైట్. ఎంఎస్ నారాయణ గారు. ఎమ్మంటే మందు, ఎస్తంటే సోడా, 2 కలిపితే ఎంఎస్ నారాయణ. రైట్. ఇప్పుడు వచ్చేసి మన గ్రేట్ యాక్టర్ మన కమల్ హాసన్ గారు. ఒక ఊర్లో ఊకుట్రా గలాటకు పోయినప్పుడు బొక్క ఇరిగింది, రాడ్ పెట్టారు, కట్టర్లు పనికిరావు. రైట్. పోసాని గారు. రాజా ఏంటంటే ఇది కూర్చోబెట్టి వరుసగా అడుగుతున్నావమ్మా, ఎన్ని చేయాలి రాజా? ఏమండి, అసలే మా పార్టీ ఓడిపోయిందని బాధలో ఉన్నావు, ఎక్కువగా ఇబ్బంది పెట్టకమ్మా సిరి. వెళ్ళొస్తాను రాజా. ఓకే సార్. అండ్ లాస్ట్గా జయప్రకాష్ రెడ్డి గారు. ఏమిరా వీరరాఘవరెడ్డి, దీనమ్మా బేడవా కూర్చున్న వాళ్ళంతా ఓ పక్కనే ఒక మాట చెబుతున్నారు. ఏమిరా ఈరోజు ఎడికి పోవాలి, కూటమి గెలిచినది కదా, ఏమిరా అబ్బి ఎందుకు అడుగుతాను? ఏమమ్మా ఎన్ని వయసులు చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పమ్మా. మీరు ఎన్ని వాయిస్లు చేస్తారు హ్యాపీగా వింటాను సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే మరి తెలంగాణ స్టార్ అంటాం, మొన్ననే ఫ్యామిలీ స్టార్తో వచ్చేసారు విజయ్ దేవరకొండ. అండ్ విజయ్ దేవరకొండ వాయిస్ ఎవరు రావాడో మాట్లాడుతున్నావురా మైదాపిండి హరామే. మన లైఫ్లో మనం పోతే మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో. ఈ పిల్ల ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? అరే నా మాటిను సిరి, నెక్స్ట్ వాయిస్లోకి వెళ్దాం ఇంకా చాలు. రైట్ సార్. ఇప్పుడు చూస్తుంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ప్రాజ్ఞశవేణి పైన, దినకర మయూఖ తంత్రుల పైన అని సిరివెన్నెల గారు తన మొదటి సినిమా సిరివెన్నెలలో రాసినటువంటి పాట విని ప్రాజ్ఞశ అంటే ఏంటి, మయూఖం అంటే ఏంటి అని అర్థం తెలుసుకోవాలనిపించి తెలుగులో డిక్షనరీ ఉంటుంది, దాని పేరు శబ్దరత్నాకరం అంటారని తెలుసుకుని నేను దాని యొక్క అర్థాలు తెలుసుకున్నాను. అంటే ఒక పాట యొక్క అర్థాన్ని అర్థమయ్యేలానే కాదు, అర్థం తెలుసుకోవాలనిపించేలా కూడా రాయొచ్చు అని సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు స్థాయిని పెంచిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓ సూపర్. రైట్. అట్లనే మన హీరో రాజశేఖర్ గారు. అదే జీవిత ఇలా కూర్చుని వాయిస్లు చేసా ఉంటే నిజంగా చాలా కష్టంగా ఉంది. జీవిత ఇంటర్వ్యూకి పోతానంటే అది ఇప్పుడు వద్దు అని చెప్పినది, అయినా కూడా మొదటిసారి జీవిత ఎందుకు జీవితాన్ని మాట పట్టించుకోకుండా వచ్చానంటే సిరి ఇంటర్వ్యూ చేస్తూ ఉంది, ఆమెను ఇబ్బంది పెట్టకూడదని వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సార్. అండ్
చాలా లైవ్లీగా ఉంది మీతో మాట్లాడుతుంటే. అండ్ వాయిసెస్ అయితే నిజంగా బాలకృష్ణ, మీరు మళ్ళీ నన్ను ఏమన్నా అన్నా పర్లేదు, మీరు బాలకృష్ణ అది అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ సార్. అండ్ మీకు ఇట్లనే ఇంకా మంచివి ఆఫర్స్ రావాలి. అండ్ సినిమాలో మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి మంచి మూవీస్ చేయాలి. అండ్ మాలాంటి వాళ్ళని కూడా మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్